ఓడలున్నంతసేపు ఓడమల్లన్న అనాలే, ఓడ దిగినాక బోడమల్లన్న అనాలే. మీదికెళ్ళి ఓ 4 రాళ్ళు మీది ఇచ్చేసి పోవాలి. జనాలతోని అవసరం ఉన్నప్పుడు అయ్యా బాంచనని కాలు మొక్కినంత పని చేయాలి. అవసరం తీరినాక ఇగో ఈ సారు లెక్క చేయాలి. కానీ ఇట్లా ఎట్లా మాట మారబుద్ధి అవుతుందో ఏమో పోండ్రి. ఈ వార్త ఎవల గురించో కాదు, బీజేపీల గురించి. అదిస్తాం ఇదిస్తాం అని ఓట్ల ముంగట ఎన్ని మాటలు చెప్పిండ్రు. కానీ ఇప్పుడు ఏమంటున్నారో చూడుండ్రి. బీజేపీ ఎప్పుడు హామీ వేలే పెడతామని గుర్తుపెట్టుకోండి. ఏ టెక్నికల్ రిపోర్ట్ ఆధారంగా బయ్యారం ఫ్యాక్టరీ స్టీల్ ఫ్యాక్టరీ వస్తుందని చెప్పలే. ఇప్పుడు ఉన్నటువంటి అక్కడ దొరికేటువంటిది చాలా నాసి రకమైనటువంటి ఐరన్ ఓర్. దాంతో స్టీల్ ఉత్పత్తి కాదు, లాస్ అయితే ఏది పెట్టినా కూడా. ఆ డబ్బులు ఎవరివి? మోడీ గారు ఇంటి నుంచి పెడతారా? బయ్యారం కాడ ఉక్కు ఫ్యాక్టరీ పెడతామని తెలంగాణ ఇచ్చినప్పుడు చెప్పిండ్రు కదా. కానీ కిషన్ రెడ్డి సారేమో ఇట్లంటున్నాడు, బయ్యారం కాడ ఉక్కు ఫ్యాక్టరీ పెడితే పైసలు దండుగట. దానికి మా తాన పైసలేడున్నాయి, మోడీ ఇంట్లోకెళ్ళి తెచ్చి పెట్టాలనా అని అడుగుతుండు. కానీ ఇదే పువ్వు పార్టీలా అప్పట్లో కేంద్ర మంత్రిగా ఉన్న పెద్ద మనిషి దత్తాత్రేయ సారు ఏమన్నాడో చూడుండ్రి. సంపూర్ణంగా సిద్ధంగా ఉంది. ఆయననేమో ఇచ్చుటానికి రెడీగా ఉన్నామని చెప్పిండు. ఇప్పుడేమో కిషన్ రెడ్డి సార్ వచ్చి మాట మారుస్తున్నాడు. అంటే ఓట్లుంటే ఒక మాట, ఓట్లు లేకపోతే ఒక మాటనా సారు? ఇదొక్కటే కాదు, అన్నిటికీ ఇట్లనే ఎగనామం పెడితిరి. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఎత్తుకపోతిరి, యూనివర్సిటీలు ఇయ్యకపోతిరి. ఇప్పుడేమో బయ్యారం కాడ ఉక్కు ఫ్యాక్టరీ పెట్టుడు దండుగా అంటున్నారు. పబ్లిక్ కూడా మీకు ఓట్లేసుడు దండుగా అనుకుంటున్నట్టున్నారు సారు. ఏండ్ల సంధి చూడనే పట్టిరి మీ తరీకా ఎట్లుంటదో. అందుకే మీకు ఎన్నడూ 10 సీట్లు దాటనిస్తలేరు. రేపు కూడా పబ్లిక్ అట్లనే అనుకున్నారనుకో, 8 16 మంది బిస్తర్ చదువుకొని ఇంటి మొకాన పోవాల్సి వస్తది. జాగ్రత్త సారు.